వీటితోటి ఆయన యొక్క సౌందర్యము మరింత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంతెంత గొప్ప మహానుభావులైనటువంటి కవులైనటువంటి వాళ్ళు కూడాను ఆ స్వామి తల మీద ఉండేటువంటి నెమలి పింఛాన్ని, ఆయన యొక్క అందమైనటువంటి జుట్టుని వర్ణించకుండా ఉండరు కదా. సదాశివ బ్రహ్మేంద్రులు లాంటి మహానుభావులు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మదసిఖి పింఛ లంకృత చకురే మహనీయ కపోల విజిత ముకురే మనస సంచరే. అలాంటి ఆ సిఖి పింఛాన్ని తన శిరస్సు మీద ధరించి ఉన్నటువంటి స్వామి నా మనస్సులో ఎప్పుడూ కూడా కదలాడుతూ ఉండాలి. ఇది కదా భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడాను కోరుకునేటువంటిది. కనుక అలాంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క కేశ సౌందర్యాన్ని ఒక్కసారి స్మరణకి తెచ్చుకుంటూ నేటి శ్లోకాన్ని అందరం ఒకసారి చదువుకుందాం. పింఛావతం సరచనోచిత కేశపాసే పినస్తనీ నయన పంకజ పూజనీ చంద్రారవింద విజయోద్యత వక్రబింబే చాపల్యమేతి నయనం తవ శైశవేన చాపల్యమేతి నయనం తవ శైశవేన. ఈ స్వామి యొక్క ఆ కృష్ణయ్య యొక్క కన్నయ్య యొక్క చక్కని కేశపాసం ఎలాగ ఉంది అంటే పింఛావతంస రచనోచిత కేశపాసే అని అంటాడు. అంటే ఈ నెమలి పింఛం పెట్టుకోవాలి అంటే దానికి తగినటువంటి దట్టమైనటువంటి కేశపాసం ఉండాలి. తల వెంట్రుకలు అంత చక్కగా ఉండాలి, అంత దట్టంగా ఉండాలి. ఉంటేనే ఇది నిలబడుతుంది, లేకపోతే అది ఎక్కడో పడిపోతుంది నేల మీద. కాబట్టి ఆ చక్కని నెమలి పింఛం తన శిరస్సు మీద ఆ విధంగా ఉండటానికి వీలైనటువంటి అందమైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు ఆయన. పీనస్తనీ నయన పంకజ పూజనీయే. ఇక ఈ గోపికల అందరూ కూడాను వచ్చి నిరంతరము ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క పూజ చేయటానికి ఆయన చుట్టూ తిరిగేటువంటి వాడు. చంద్రారవింద విజయోద్యత వక్రబింబే అన్నాడు. ఇక ఈయన యొక్క ముఖ కమలం ఎంత అద్భుతంగా ఉంది అనంటే అటు చంద్రుణ్ణి ఇటు తామర పూలని వీటన్నిటినీ కూడా ఓడించేటువంటి అంత అందమైనటువంటిది. 1,000,000 మంది చంద్రులు వచ్చినా కూడా ఈయన ముఖం యొక్క సౌందర్యం ముందు వాళ్ళు ఆగరట. అలాగనే 1,000,000 పద్మాల యొక్క సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి వాడు. చాపల్యమేతి నయనం తవ శైశవేన. అయ్యా, అలాంటి నీ యొక్క చిన్న కృష్ణుని రూపం ఏదైతే ఉందో అది మా యొక్క మనస్సుని ఎంతగా ఆకర్షిస్తోందంటే ఎంత తొందరగా మనం వెళ్ళి ఆ కృష్ణుడిని చూడాలి అనేటువంటి ఒక తపన మా అందరి మనస్సులో కలిగింపచేస్తూ ఉన్నది కదా కృష్ణ. అలాంటి నీ సౌందర్యాన్ని మాకందరికీ కూడాను చక్కగా మా కనుల యొక్క ఆర్తి తీరేటట్లుగా మా కంటి ముందు మాకు దర్శనమియ్యి స్వామి అని చెప్పి అందరం కలిసి ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ మరొక శ్లోకం ద్వారా స్వామి యొక్క సౌందర్యాన్ని మరింత చక్కగా ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.